అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి బుధవారానికి 100 రోజులు పూర్తయ్యాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితం వచ్చింది. 164 స్థానాలలో కూటమి పార్టీలు విజయం దక్కించుకున్నాయి. అయితే మంచి రోజుల కోసం వేచి చూసిన చంద్రబాబు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎందుకు హాట్ టాపిక్ గా మారారు? కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఎందుకు హైలైట్ అవుతున్నారు అన్న దాని మీద ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తుంది భారతి టీవీ. ఒకసారి చూద్దాం. నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి 2 కీలక విషయాలు ఉన్నాయి. ఇతర విషయాల కంటే కూడా ఈ 2 అంశాలు పవన్ కళ్యాణ్ కు మంచి మార్కులే పడ్డాయని తెలుస్తోంది. 1 గ్రామ సభలు, 2 పంచాయతీలకు విరాళాలు. గత నెల 23న నిర్వహించిన గ్రామ సభలు పూర్తిగా పవన్ కళ్యాణ్ కు మంచి పేరు తెచ్చాయి. ఒకేసారి 13,326 గ్రామాల్లో స్వర్ణ గ్రామ సభలు నిర్వహించారు. ఇది ప్రపంచ రికార్డును సృష్టించింది. నిజానికి ఇలా ఇప్పటి వరకు ఒకే సమయంలో గ్రామ సభలు ఇప్పటి వరకు ఎవరూ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన గ్రామ సభలకు మంచి పేరు వచ్చింది. అంతేకాదు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క దానికి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ఇది కూడా రాష్ట్ర చరిత్రలో ఒక కీలక వ్యవహారంగానే చూడాలి. ఇప్పటి వరకు ఏ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎక్కడ సొంత నిధులను కేటాయించిన పరిస్థితి లేదు. మొత్తంగా ఈ 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ 2 రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ 2 కాకుండా పవన్ కళ్యాణ్ సాధించిన విషయాలను గమనిస్తే పోకిరీల ఆట కట్టించే విషయంలో స్వయంగా ఆయన అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోమని చెప్పటం, అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు పెట్టుకున్న వారిని కూడా వదలకుండా కేసులు పెట్టాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా కూటమి పార్టీల విషయంలో జనసేన నాయకుల దూకుడు లేకుండా చూడటంలోనూ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.